ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ హన్నా. మనం ప్రీవియస్ క్లాస్లో కంపేరింగ్ నెంబర్స్ చూసుకున్నాం. అండ్ ఎట్ ద సేమ్ టైం ఓన్లీ వన్ నెంబరే రిపీట్ అయ్యేటట్టు రిపీటెడ్ వాల్యూస్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్ చూసుకున్నాం. అలానే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ కూడా చూసుకున్నాం. ప్రాక్టీస్ చేశారా? ఒకవేళ ప్రాక్టీస్ చేయకపోతే ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. షిఫ్టింగ్ డిజిట్స్ అనేటివి ఎలా షిఫ్ట్ చేయాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. 182 ఒక నెంబర్ ఇస్తే దాన్ని గ్రేటెస్ట్ నెంబర్ ఎలా రాస్తాము? హయ్యెస్ట్ నెంబర్ ఏంటిది? 182లో 8 అనేది హయ్యెస్ట్ నెంబర్. నెక్స్ట్ హయ్యెస్ట్ నెంబర్ ఏంటిది? 2 అనేది నెక్స్ట్ హయ్యెస్ట్ నెంబర్. లాస్ట్ ఈజ్ ద 1 ఈజ్ ద లాస్ట్ హయ్యెస్ట్ నెంబర్. హయ్యెస్ట్ నెంబర్ ఏమవుతుంది? 821 అనేది హయ్యెస్ట్ నెంబర్ అవుతుంది. స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది అమ్మా? 128 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్. ఒకసారి ఇక్కడ ట్రై దిస్ 391 అనేది ఇచ్చారు. హయ్యెస్ట్ నెంబర్ దీంట్లో ఏమవుతుందమ్మా? 931. హయ్యెస్ట్ నెంబర్ 9 ఈజ్ ద హయ్యెస్ట్ నెంబర్. నెక్స్ట్ హయ్యెస్ట్ నెంబర్ 3 అండ్ స్మాలెస్ట్ నెంబర్ దీన్ని రివర్స్ చేస్తే వచ్చేదే కదా స్మాలెస్ట్ నెంబర్. 139 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్. అలాగే మీరు థింక్ చేస్తూ ఒక 3 డిజిట్ నెంబర్ని ఎక్స్చేంజ్ ద డిజిట్ అట్ ద 100 ప్లేస్ విత్ ద డిజిట్ అట్ ద 1s ప్లేస్. ఒక నెంబర్ని ఎక్స్చేంజ్ చేస్తూ 100 పొజిషన్లో అండ్ 1s ప్లేస్లో ఎక్స్చేంజ్ చేయమని చెబుతున్నారు. ఈజ్ ద నెంబర్ గ్రేటర్ దాన్ ద ఫార్మర్ నెంబర్. ఇచ్చిన నెంబరు ముందు దానికన్నా గ్రేటర్ నెంబరా? ఈజ్ ద నెంబర్ స్మాలర్ దెన్ ద ఫార్మర్ నెంబర్. ఇప్పుడు మనం రాసిన నెంబరు ప్రీవియస్ దానికన్నా స్మాలర్ అవుతుందా అనేది చూడమంటాడు. ఇక్కడ 2 కండిషన్స్ ఇచ్చారు. దాన్ని బట్టి ఒక ఎగ్జాంపుల్ చేశారు. రైట్ ద నెంబర్స్ ఫార్మ్డ్ ఇన్ బోత్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. దీన్ని అసెండింగ్ ఆర్డర్ ఏమన్నారు? బిఫోర్ ముందు ఏమి ఇచ్చారంట? 795. ఎక్స్చేంజింగ్ ద ఫస్ట్ అండ్ థర్డ్ టైల్స్ మీన్స్ నెంబర్స్. ఫస్ట్ అండ్ థర్డ్ నెంబర్ చేంజ్ చేయమంటున్నారు. చూడండి, ఇక్కడ ఫస్ట్ ప్లేస్ 1s ప్లేస్లో ఏముంది? 5 ఉంది. ఇక్కడ షిఫ్ట్ చేస్తే ఇది 100s ప్లేస్లోకి వస్తుంది కదా. అండ్ 7 అనేది ఏ పొజిషన్లో ఉంది? 100 పొజిషన్లో ఉంది. 100 పొజిషన్లోది ఫస్ట్ అండ్ థర్డ్ నెంబర్స్ని మనం ఎక్స్చేంజ్ చేయమని చెబుతున్నారు. 7 ఈజ్ ఇన్ 1s ప్లేస్. ఇప్పుడు దీన్ని అసెండింగ్ ఆర్డర్లో రాయాలంటే 975 ఈజ్ ద అసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్? నో, 975 ఈజ్ ద డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ మీన్స్ 575 ఈజ్ ద అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్. కింద ప్రీవియస్ నెంబర్ ఆఫ్టర్ ఎక్స్చేంజ్ చేసిన తర్వాత నెంబర్ కూడా చూడండి. 975 ఈజ్ ద ascending order. Yes, no, descending order. 975 is the descending order. 579 is the ascending order. If you exchange the first and third tiles, that is digits, in which case does the number become greater? ఏ నెంబర్ పెద్దగా ఉంది? 975 is the greatest number. అది అవునా? ఆ కండిషన్ ఫాలో అవుతుందా? ఎస్, కండిషన్ ఫాలో అయింది. ఇన్ విచ్ కేస్ డస్ ఇట్ బికమ్ స్మాలర్ నెంబర్ ఏమొచ్చింది చూడండి. 579. బోత్ ఆర్ సేమే కదా. ట్రై దిస్ విత్ 4 డిజిట్ నెంబర్. అలాగా మిమ్మల్ని 4 డిజిట్ నెంబర్తో ట్రై చేయమంటున్నారు. ఒకసారి ట్రై చేయండి అన్న. ఇంట్రడ్యూసింగ్ 10,000 ఇంట్రడ్యూసింగ్ 10,000 అనేది స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ అమ్మ. స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్. We know that beyond 99 there is no 2 digit number. 99 is the greatest 2 digit number. 9 అనేది 1 digit greatest number. 99 అనేది 2 digit greatest number. 999 అనేది 3 digit greatest number. ఇప్పుడు 9కి +1 యాడ్ చేస్తే 10 వస్తుంది. 9 + 1 ఎంత? 10 అనేది 2 digit స్మాలెస్ట్ నెంబర్ అనమాట. ఇక్కడ 10 ఏమవుతుంది? 2 digit స్మాలెస్ట్ నెంబర్. 99 + 1 100 అనేది 3 digit స్మాలెస్ట్ నెంబర్. అండ్ 999 + 1 1000 అనేది 4 digit స్మాలెస్ట్ నెంబర్. ఇక్కడ చూడండి, మీకు ఒక బాక్స్ ఇచ్చారు. వి అబ్జర్వ్ ద గ్రేటెస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ +1 ఈజ్ ఈక్వల్ టు స్మాలెస్ట్ 2 digit నెంబర్. ఒక గ్రేటెస్ట్ నెంబర్కి +1 యాడ్ చేస్తే ఏమొస్తుందంటే మనకి స్మాలెస్ట్ 2 digit నెంబర్. 2 digit నెంబర్ +1 యాడ్ చేస్తే 3 digit స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది. 3 digit +1 యాడ్ చేస్తే 4 digit స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, మీకు హయ్యర్ క్లాస్లో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. రీవిజిటింగ్ ప్లేస్ వాల్యూ అనమాట. ప్లేస్ వాల్యూస్ అనేది ఏ ప్లేస్లో ఉన్నాయి? 1s ప్లేస్లో ఉన్నాయా? 10s ప్లేస్లో ఉన్నాయా? 100 ప్లేస్లో ఉన్నాయా? నెంబర్స్ అనేది ఏ ప్లేసెస్లో ఉన్నాయో దాన్ని రీవిజిటింగ్ ప్లేస్ వాల్యూ అని చెప్పి చదువుతున్నాం. ఇప్పుడు 78 ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇది ఎన్ని డిజిట్ నెంబర్ అమ్మా? 2 digit నెంబర్. 78 అనేది మనం ఎలా రాస్తాం? 70 + 8. ఎందుకంటే 8 అనేది 8 ఈజ్ ఇన్ 1s ప్లేస్ అండ్ 7 ఈజ్ ఇన్ 10s ప్లేస్. 70 + 8 ఏమవుతుంది? 78. 7 × 10గా రాసుకోవచ్చు కదా 70ని. సో 7 × 10 70 + 8 78 వస్తుంది. అలానే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. 278ని మనం ఎలా ఎక్స్పాన్షన్ ఫామ్లో రాస్తాం? ఇది 200 మీకు ఇక్కడ కనిపిస్తుందా? 200 + 70 + 8 ఇలా ఎక్స్పాన్షన్లో ఫామ్లో రాస్తాం. 2 × 100 ఏమవుతుంది? ఇంకా ఎక్స్పాండెడ్ చేయాలంటే 100 పొజిషన్స్లో కూడా రాయాలంటే 2 × 100 + 7 × 10 + 8 8 × 1 8 అవుతుంది. సో ఇది టోటల్ ఏమవుతుంది? 278. సో అదేగా మనకు చెప్తుంది ఇక్కడ వాళ్ళు. సో 278ని కూడా అలా రాస్తాం. 8 అనేది ఏ పొజిషన్లో ఉందమ్మా? మనకి 1s ప్లేస్లో ఉంది. అది ఏ పొజిషన్లో ఉంది? 10s ప్లేస్. 2 అనేది ఏ పొజిషన్లో ఉంది? 100s ప్లేస్. ఆ పొజిషన్
చెప్పడానికి మనకి ఈ టాపిక్ ఇచ్చారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5278 ఇచ్చారు చూడండి. ఇక్కడ 5 అనేది ఏ పొజిషన్లో ఉంది, థౌజండ్స్ పొజిషన్లో ఉంది, 2 అనేది హండ్రెడ్స్ పొజిషన్లో ఉంది, 7 అనేది టెన్స్ పొజిషన్ అండ్ 8 ఈజ్ ద వన్స్ ప్లేస్. ఇంకా ఏం ఎగ్జాంపుల్స్ ఇచ్చారో చూద్దాం. 45,278, 4 అనేది ఏ పొజిషన్లో ఉంది, 10,000 పొజిషన్లో ఉంది, నాట్ 1000, 10,000 పొజిషన్లో ఉంది. 5 అనేది 1000 పొజిషన్, 2 అనేది 100 పొజిషన్, 7 టెన్స్ పొజిషన్, 8 వన్స్ ప్లేస్. ఇలాగా మీకు ఈ టాపిక్ అర్థమైతే కనుక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. కింద కూడా ఒక ఎగ్జాంపుల్ నెంబర్ నేమ్ ఎక్స్పాన్షన్. ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ నేమ్ ఎలా రాస్తాము, ఎక్స్పాన్షన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. 20,000 గివెన్ నెంబర్ ఈస్ 20,000, దాని ఎలా నెంబర్ నేమ్ రాస్తాం 20,000. అలానే ఎక్స్పాన్షన్ ఎలా చేస్తాం మనం, 2 ఇంటూ ఏ పొజిషన్లో ఉంది, 10,000 పొజిషన్లో ఉంది కదా 2 అనేది, సో 10,000 రాస్తాం. ఇంకొక నెంబర్ చూడండి, 26,000 అని ఇచ్చారు. 26 నెంబర్ నేమ్ 26,000, 2 ఇంటూ 10,000 ప్లస్ 6 ఇంటూ 1000. ఇక్కడ చూడండి 5 డిజిట్స్ ఇచ్చారు, నెంబర్ అనేది చేంజ్ చేశారు. 38,400, 3 ఇంటూ 10,000 పొజిషన్లో, 3 అనేది 10,000 పొజిషన్లో ఉంది, 8 అనేది 1000 పొజిషన్లో ఉంది అండ్ 4 ఇస్ ద హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది. ఓకేనా, జీరోకి వాల్యూ లేదు కాబట్టి మనం 0 రాసుకోం. అలాగే లాస్ట్ సమ్ మీరు చూడండి. నెక్స్ట్ అలాగా ఇక్కడ కొన్ని సమ్స్ ఇచ్చారు మీకు. నెక్స్ట్ ఇవి కూడా ట్రై చేయండి మీరు. ఒకటి నేను మీకు చేసి చెప్పనా, పోనీ చూడండి. ఇక్కడ నెంబర్ ఏంటిది 50,000, 50 నెంబర్ నేమ్ నాన్న 50,000, 5 ఇంటూ ఏ పొజిషన్లో ఉంది, అది 10,000 పొజిషన్లో ఉంది కాబట్టి 10,000 రాసుకున్నాం. నెక్స్ట్ 41,000 అదొద్దు. నెక్స్ట్ ఇది చెప్తా చూడండి అమ్మ, ఈ రిమైనింగ్ టూ మీరు చేయండి. ఆ పొజిషన్ నెంబర్ నేమ్ చూడండి 630. ఇక్కడ నెంబర్ నేమ్ చూడండి 5 ఇంటూ 10,000 ప్లస్ 7 ఇంటూ 1000 ప్లస్ 6 ఇంటూ 100 ప్లస్ 3 ఇంటూ 10. దట్ ఈస్ ద ఆన్సర్. అలాగా మీరు ఈ సమ్స్ కూడా ట్రై చేయండి, వస్తుంది. నెక్స్ట్ ఇంట్రడ్యూసింగ్ 1 lakh. 1 lakh అనేది స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6, కాబట్టి 6 డిజిట్ నెంబర్ అని చెప్పాను, అది స్మాలెస్ట్ నెంబర్. సో ఇక్కడ మనం యాడింగ్ గ్రేటెస్ట్ టు ద 5 డిజిట్ నెంబర్. గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఏంటిది 99,999. దానికి +1 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 1 lakh అనేది వస్తుంది కదా. సో అది వాళ్ళు చెప్తున్నారు అనమాట. దిస్ నెంబర్ ఈజ్ నేమ్డ్ 1 lakh. ఈ నెంబర్ని మనం ఏమని నేమ్ చేస్తాము, ఏమని పలుకుతాం మనం, 1 lakh అని పలుకుతాం. 1 lakh కమ్స్ నెక్స్ట్ 1 lakh ఎప్పుడు వస్తుంది అంటే మనకి 99,999కి +1ని యాడ్ చేస్తే 1 lakh అనేది వస్తుంది. అది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. 10 ఇంటూ 10,000 ఏమవుతుందమ్మా 1 lakh. ఇలా కూడా మనం రాయొచ్చు. 10 ఇంటూ 10,000 హౌ మెనీ ల్యాక్, 1 lakh, ఓన్లీ 1 lakh. దీన్ని 6 డిజిట్ నెంబర్ని ఎలా ఎక్స్పాండ్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఇచ్చారనమాట. ఇది చూడండి 2,46,853. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఇది ఏ పొజిషన్, వన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్, ఇది హండ్రెడ్స్ ప్లేస్, ఇది 1000, 10,000, lakh, అవునా, ల్యాక్స్ ప్లేస్. సో ఇలా మీరు రాస్తూ ఉండాలి. ఇప్పుడు 2 ఇంటూ 1 lakh ప్లస్ 4 ఇంటూ 10,000 ప్లస్ 6 ఇంటూ 1000 ప్లస్ 8 ఇంటూ 100 ప్లస్ 5 ఇంటూ 10 ప్లస్ 1, 5 ఇంటూ 10 ప్లస్ 3 ఇంటూ 1. కరెక్టే పడింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 3 అనేది ఏ పొజిషన్లో ఉంది, వన్స్ ప్లేస్లో ఉంది, 5 టెన్స్ ప్లేస్, 8 హండ్రెడ్స్ ప్లేస్, 6 1000 ప్లేస్ అండ్ 4 10,000 ప్లేస్, 2 1 lakh ప్లేస్, 1 lakh ప్లేస్లో ఉందా. అలా కొంచెం ట్రై దీస్ అనేవి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మీకు, కొన్ని చెప్పారు. దీంట్లో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను, అది ఎలాగో క్లియర్గా వినండి, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. సో మీకు ఏదన్నా డౌట్ ఉంటే కనుక నాకు మెన్షన్ చేయండి, నేను క్లియర్ చేస్తాను ఆ డౌట్స్ కూడా. నా ప్రీవియస్ వీడియోస్ కూడా వినండి, ప్రీవియస్ వీడియోస్ వింటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇది 1 lakh పొజిషన్లో ఉన్న ఎన్ని నెంబర్స్ ఉండాలి, 6 డిజిట్ నెంబర్. ఇది ఫస్ట్ ఇది ఏ డిజిట్ నెంబరు, 6 డిజిట్ నెంబర్. విచ్ నెంబర్ దిస్ వన్, 6 డిజిట్ నెంబర్, అవునా, 6 డిజిట్ నెంబర్ అయినా. ఇప్పుడు చూడండి వన్స్, టెన్స్ కింద పెట్టుకుందాం, లేకపోతే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, ల్యాక్. ఏ పొజిషన్లో ఉంది, ల్యాక్. ఇప్పుడు నెంబర్ ఎలా రాస్తామో చూడండి. 4,57,000. ఇవి రెండు కలిపి రాయాలమ్మా. కొంతమంది 5,000, 7,000 అని రాస్తారు. అవి రెండు మనం కామా ఉంది కాబట్టి అవి రెండు కలిపి రాయాలి. 57,928. అర్థమైందా మీకు? ఇది ఎక్స్పాన్షన్ ఫామ్లో ఎలా రాస్తామో చూద్దాం. మనం ఎలా రాస్తామో చూడండి. ఫస్ట్ నెంబర్ నేమ్ రాయండి. నెంబర్ నేమ్ రాస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో చూడండి, 4 ఇంటూ ల్యాక్స్. ల్యాక్స్కి ఎన్ని జీరోస్ ఉంటాయి నాన్న, 6 zeros, 5 zeros, 1 2 3 4 5, దట్ ఈస్ ద ల్యాక్. 50, 5 ఇంటూ 10,000, అవునా, ప్లస్ 7 ఇంటూ 1000 ప్లస్ 9 ఇంటూ 100 ప్లస్ 2 ఇంటూ 10 ప్లస్ 8 ఇంటూ 1. పొజిషన్ సరిపోయిందా మీకు?
చూడండి 4 అనేది ఏ పొజిషన్లో ఉంది, 1 lakh పొజిషన్లో ఉంది. 5 10,000 ప్లేస్లో, 7 1000 ప్లేస్, అండ్ 9 100 ప్లేస్, 2 అనేది 10 ప్లేస్, 8 అనేది 1 ప్లేస్. ఓకే, మీకు అన్ని ఎగ్జాంపుల్స్ మీరు చేయండి, ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. టాపిక్ వచ్చేసి లార్జర్ నెంబర్స్. ఇఫ్ యూ యాడ్ వన్ మోర్ టు ద గ్రేటెస్ట్ 6 digit నెంబర్, వి గెట్ ద స్మాలెస్ట్ 7 digit నెంబర్. గ్రేటెస్ట్ 6 digit నెంబర్కి +1 యాడ్ చేస్తే స్మాలెస్ట్ 7 digit నెంబర్ అనేది మనకు వస్తుంది. దట్ ఈజ్ ఏ 10 lakh అనమాట. చూడండి, మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. లార్జ్ నెంబర్స్ అంటే ఏమని పిలుస్తామండి, ఒక గ్రేటెస్ట్ 6 digit నెంబర్కి +1 యాడ్ చేస్తే స్మాలెస్ట్ 7 digit నెంబర్ అనేది వస్తుంది. దాన్ని ఏమంటాం మనం, 10 lakhs అని పిలుస్తాము. చూడండి, గ్రేటెస్ట్ 6 digit నెంబర్ అండ్ స్మాలెస్ట్ 7 digit నెంబర్. రైట్ ద గ్రేటెస్ట్ 7 digit నెంబర్ అండ్ ద స్మాలెస్ట్ 8 digit నెంబర్. ద స్మాలెస్ట్ 8 digit నెంబర్ ఈస్ కాల్డ్ 1 crore. దాకా హండ్రెడ్స్ నుంచి థౌసండ్స్ చూసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో, థౌసండ్స్ నుంచి ల్యాక్స్కి వచ్చాం, ల్యాక్స్ నుంచి క్రోర్స్కి వెళ్తాం అనమాట. సో ఇక్కడ ఒక ప్యాటర్న్ ఇచ్చారు చూడండి, కంప్లీట్ ద ప్యాటర్న్. 9 + 1 హౌ మచ్, 10. 99 + 1 హౌ మచ్, 100. 999 + 1 హౌ మచ్, 1000. 9999 + 1 10,000. 99,999 + 1 1 lakh. నెక్స్ట్ ఇది చూడండి, 10 lakhs. అవునా, ఇది మీరు కంప్లీట్ చేసుకోండి మీ బుక్స్లో. ఇక్కడ రిమెంబర్ బాక్స్ ఇచ్చారు చూడండి. ఆ రిమెంబర్ బాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మీకు ఎక్సైజ్ 1.1లో ఫస్ట్ సమ్ ఇదే ఇచ్చారనమాట. 100కి ఎన్ని టెన్స్ ఉంటాయమ్మా, 10 టెన్స్ ఉంటాయి. అందరికీ తెలిసిన విషయమే కదా. 100కి ఎన్ని టెన్స్ ఉంటాయి, 10 టెన్స్ ఉంటాయి. 10 రూపీస్కి ఎన్ని వన్స్ ఉంటాయి, 10 వన్స్ ఉంటాయి. 10 రూపీస్కి ఎన్ని వన్స్ ఉంటాయి, 10 వన్స్ ఉంటాయి. అలాగే 100కి ఎన్ని టెన్స్ ఉంటాయి, 10 టెన్స్. 10 టెన్స్ 100. 1000కి ఎన్ని హండ్రెడ్స్ ఉంటాయి, 10 హండ్రెడ్స్. అలానే ఎన్ని టెన్స్ ఉంటాయి, 100 టెన్స్ ఉంటాయి. 1 lakhకి ఎన్ని థౌజండ్స్ ఉంటాయి, 100 thousands. అలానే ఎన్ని హండ్రెడ్స్ ఉంటాయి, 1000 హండ్రెడ్స్ ఉంటాయి. అలానే ఎన్ని టెన్స్ ఉంటాయి, 10,000 టెన్స్ ఉంటాయి. ఎన్ని టెన్స్ ఉంటాయి, 10,000 టెన్స్. అలానే 1 crore ఎన్ని ల్యాక్స్ ఉంటాయి, 100 ఉంటాయి. అలానే ఎన్ని థౌసండ్స్ ఉంటాయి, 10,000. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ట్రై దీస్ ఉంది చూడండి అమ్మా. ట్రై దీస్లో స్మాలెస్ట్ 2 digit నెంబర్లో నుంచి -1 చేస్తే గ్రేటెస్ట్ 1 digit నెంబర్ అనేది వస్తుంది. ఓకేనా, అది ట్రై చేయండి. 100 - 1 హౌ మచ్, 99. అలా రిమైనింగ్ మీరు ట్రై చేయండి. టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. 79,453. 2,79,453. దీని ఎక్స్పాన్షన్ ఫామ్ వన్స్ ప్లేస్లో ఏముంటుంది, టెన్స్ ప్లేస్లో ఏముంటుంది, హండ్రెడ్స్ ప్లేస్లో ఏం రాస్తాం, డిజిట్స్ మనకి ఏమి ఇస్తే అది రాస్తాం. సేమ్ కింద మీకు బాక్స్ ఇచ్చారు చూడండి, ఎక్స్పాన్షన్ ఫామ్ నెంబర్ నేమ్ ఇచ్చిన నెంబర్ వన్స్ ప్లేస్లో ఏది, టెన్స్ ప్లేస్లో ఏది, హండ్రెడ్స్లో ఏది, 1000లో ఏది, 10,000లో ఏం రాయాలి, ల్యాక్లో ఏం రాయాలి, 10 lakhsలో. ఇచ్చిన నెంబర్స్ని బట్టి మీరు లాస్ట్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్ రాసుకుంటూ వెళ్ళండి. లెఫ్ట్ నుంచి మీరు రైట్ రాసుకుంటూ వెళ్తే ఇది మీకు చాలా ఈజీ అనమాట. దాన్ని బట్టి మీకు వన్స్ ప్లేస్లో ఏముందో ఈజీగా అర్థమవుతుంది. సిమిలర్లీ వీ మే ఇంక్లూడ్ నెంబర్స్ అప్ టు క్రోర్స్. క్రోర్స్ కూడా అంతే. 10 lakhs తర్వాత ఏమొస్తుంది మనకి, క్రోర్ వస్తుంది. క్రోర్స్ తర్వాత 10 crores వస్తుంది. ఇక్కడతో మనకి ఇండియన్ నెంబర్ సిస్టమ్ అనేది ఎండ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ దాకా మీకు అర్థమైందా? ఓకే, ఎక్స్పాన్షన్ ఫామే ప్రీవియస్గా నేను చెప్పాను, అదొకసారి. యూజ్ ఆఫ్ కామర్స్ మనం ఎక్కడెక్కడ పెడతాము అనేది ఈ టాపిక్ అనమాట. కామర్స్ మనం ఎక్కడెక్కడ పెడతామంటే వన్స్, టెన్స్, 100 ముందు రైట్ హ్యాండ్ సైడ్ పెట్టుకుంటూ వెళ్తాం. ఇక్కడ 1 2 3 కామా, 1000 10,000 ఒక కామా, 1000 10,000 అనేది ఒక గ్రూప్ కదా, సో ఒక కామా పెడతాం. ల్యాక్ 10 lakh ఒక కామా, క్రోర్ 10 crores ఇక్కడ కామా పెడతాం. ఫస్ట్ లాస్ట్ నుంచి 3 నెంబర్స్ ముందు ఒక కామా, నెక్స్ట్ 2 digits ముందు ఒక కామా పెట్టుకుంటూ వెళ్తాం. ఎందుకంటే వన్స్, టెన్స్, 100 అంటాం. నెక్స్ట్ థౌజండ్స్, 10,000 అవి రెండు ఒక గ్రూప్ అనమాట. ల్యాక్ 10 lakh ఇంకో గ్రూప్, క్రోర్ 10 crores ఇంకో గ్రూప్ అనమాట. ఇక్కడతో మీకు ఇండియన్ నెంబర్ సిస్టమ్ అనేది అయిపోద్ది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ అనేది మీకు ఎంటర్ అవుతుంది అనమాట. ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటంటే మనలాగే సేమ్ వాళ్ళకు కూడా వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ వరకు ఉంటుంది. 1000 తర్వాత మనం ఏమంటాం, 10,000 అంటాం. వాళ్ళు ఏమంటారంటే మిలియన్ అంటారు. వాళ్ళు ఏమంటారంటే మిలియన్. ఇదిగో 1 million ఈజ్ ఏ 1000 thousands అంటే 1000 thousandsని వాళ్ళు 1 million అంటారు.